10th క్లాస్ మ్యాథ్స్ బిట్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో చూడండి క్వశ్చన్ 10th టర్మ్ ఆఫ్ ఏపీ 13 8 3 -2 is ఆప్షన్ ఏ -32, ఆప్షన్ బి -23, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి -30. ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడంటే ఒక ప్రోగ్రెషన్ ఇచ్చాడు చూడండి 13 8 3 -2 ఇది ఏపీలో ఇచ్చాడు. మనకి ఎన్నో టర్మ్ కనుక్కోవాలి? 10th టర్మ్ కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఏపీ 13 8 3 -2 ఫస్ట్ టర్మ్ A1 A2 A3 ఇది A4. ఇట్లా కామన్ డిఫరెన్స్ ఎంత? ఇది కామన్ డిఫరెన్స్ మనకి 10th టర్మ్ కనుక్కోవాలంటే A1 ఎంత? ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు 13. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ ఎంత? A2 మైనస్ A1 ఎంత? 8 మైనస్ 13 -5. ఇప్పుడు మనం 10th టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ ఫార్ములా A10 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 9D అవుతుంది. సో దేర్ ఫోర్ ఏ అంటే ఎంత మనకి ఇక్కడ 13 + 9 ఇంటూ -5 D అంటే 13 - 45 45 - 13 32 సో -32 అవుతుంది. -32 అవుతుంది. A10 వాల్యూ ఎంత? -32 అవుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ అవుతుంది.